ఒక్క ఏడాది దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తాం అంటే ఆల్రెడీ దోసుకున్నావు. సీఎం రుణమాఫీ 30 నుంచి 40 వేల కోట్లు అవుతుంది. నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు రుణమాఫీ ఎడమ చేత్తో చేసేయచ్చు. 100 రోజులలో 5 గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ ఒకటే కాకుండా హరీష్ రావు ఏవేవి కండిషన్లు పెట్టిండు. హరీష్ రావు లేక స్పీకర్ ఫార్మెట్లో లేదు. సోషల్ మీడియా వల్లే మొన్నటి ఎన్నికలు గెలిచినాం, అయిపోయింది. నిజాలు ఒప్పుకున్నాడు. నిజంగా వైఆర్టీ మేము లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి నువ్వు లేవు. ఒకటి. రెండోది, ఒక మాట అన్నావు, ఒక్క ఏడాది దోపిడీ ఆపుదా అంటే నువ్వు ఈ 130 రోజులలో కేటీఆర్ చెప్పిన 2000 కోట్లు ఢిల్లీ పంపించింది నిజమే. రైతుల కోసం ఇచ్చిన రైతు బంధు 7000 కోట్లు దొబ్బింది నిజమే. రైతు బీమా కోసం ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన 734 కోట్లు దొబ్బింది నిజమే. రియాల్టర్లు బిల్డర్ల నుండి దొబ్బింది నిజమే. దాంతోపాటుగా నువ్వు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులను అందరినీ బెదిరిస్తున్నది నిజమే. ఈ లెక్కన ఒక్క ఏడాది దోపిడీ ఆపుకుంటే ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చెప్పింది. అంటే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి స్టార్ట్ చేసింది అన్నట్టు. 100 రోజులలో 5 గ్యారంటీలు అమలు చేసినాం. లొట్టపీసి ఎవని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? వీళ్ళట చేసిల్లట వీళ్ళట చెప్తున్నారు. ఎవనికా మీరు చెప్పేది? ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఆంధ్ర కుక్కలు ఏలుతున్నాయి తెలంగాణను, ఆంధ్ర బొక్కలు ఏలుతున్నాయి తెలంగాణను, ఆంధ్ర బానిసలు ఏలుతున్నాయి తెలంగాణను. కుక్క నక్క తేడా లేకుండా ఏలుతున్నాయి నా తెలంగాణ. నాకు ఇజ్జత్ పోతుంది మా తెలంగాణ సీఎం అని చెప్పుకోనికి.